నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ధరణి తీసుకొచ్చారని అన్నారు మంత్రి పొంగులేటి. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. మళ్లీ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్న పొంగులేటి ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు సంపాదించిన భూముల వివరాలు బయటపడతాయని అన్నారు. ధరణితో ఆనాటి పెద్దలు ఏవైతే అక్రమంగా ధరణిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలు కొన్ని కబ్జాలు జరిగాయి, ఈ భూభారతి చట్టం ద్వారా అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఇందాక మిత్రుడు చెప్పినట్లు భూమి విలువలు ఎందుకు తగ్గాయి అంటే భూభారత్ వచ్చింది కాబట్టి ఆ ధరణిలో అక్రమాలన్నీ బయటకు వస్తాయని భయంతో ఆనాడు కబ్జా చేసిన వాళ్ళందరూ ఈనాడు హైదరాబాద్ని వదిలేశారు కాబట్టి తక్కువైనట్లు కనిపిస్తుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా పరారైపోయినా పేదవాడి భూమి పేదవాడికి పంచుద్ది. భవిష్యత్తులో హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుందని కూడా ఈ వేదిక